హాయ్, నా పేరు నంది వెలుగుల, యానిమేషన్ ఆర్టిస్ట్ని. వెల్కమ్ టు ఆర్ట్ క్లాస్మేట్. ఈరోజు మనం వాటర్ కలర్ పెయింటింగ్ వేస్తాం. సో అగైన్ వాటర్ కలర్ పెయింటింగ్ కూడా మన బ్యాక్గ్రౌండ్ పెయింటింగ్స్కి యూస్ చేస్తాం యానిమేషన్లో. సో ఇక్కడ ఒక చిన్న ల్యాండ్స్కేప్ డ్రా చేస్తున్నాం. బోట్ వాటర్లో ఆగి ఉన్నట్టుగా బాగుంటుంది. నాతో పాటు చేయండి. బ్లూ షేడ్లో స్టెప్ బై స్టెప్ ఏ రకంగా తీసుకోవాలి అనేది చేస్తాం మనం వర్క్ ఇక్కడ. సో ఎవ్రీ స్టెప్ బ్లూ కలర్లో లైట్ టు డార్క్ వాల్యూమ్స్ తీసుకుంటూ షాడోస్ ఎట్లా వేయాలి, వాటర్ ఏ రకంగా వేయాలి, సో ఇట్లా స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక్కడ నేను ఫస్ట్ పెన్సిల్ స్కెచ్ వేసుకుంటున్నాను. సో యాంగిల్ ఎట్లా ఉంది, ఎంత గ్రీనరీ వస్తుంది, ట్రీస్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ మొత్తం అంతా డ్రా చేస్తున్నాను. చాలా లైట్గా డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఫస్ట్ స్టెప్ మన స్కెచింగ్ కంప్లీట్ అయిపోయింది. సో స్కెచింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కంప్లీట్గా వాటర్ అప్లై చేస్తున్నాను. ఎక్కడెక్కడైతే నాకు బ్లూ షేడ్ కావాలో, బ్లూ వాల్యూమ్ కావాలో అక్కడ మొత్తం అంతా వాటర్ అప్లై చేస్తున్నాను. సో వాటర్ అప్లై చేసిన తర్వాత బ్లూ కలర్ తీసుకొని దాన్ని టచ్ చేస్తూ వెళ్తున్నాను. ఇది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఫస్ట్ మనం వాటర్ వేసాం కాబట్టి ప్యాచ్ రాకుండా చాలా న్యాచురల్గా ఉంటుంది. కంప్లీట్గా బ్లూ కలర్ని స్ప్రెడ్ చేయకూడదు. అక్కడక్కడ కొంచెం కొంచెం మనకి ఎక్కడైతే బ్లూ కలర్ కొంచెం డార్కర్ వాల్యూమ్స్ కావాలో అక్కడ మాత్రమే టచ్ చేయాలి. సో వన్స్ అది టచ్ చేశాక బ్రష్ క్లీన్ చేసుకొని దాన్ని మొత్తం స్మూత్గా స్ప్రెడ్ చేసుకోవాలి ప్లెయిన్ వాటర్ తోటి. సో బ్లూ కలర్ వాల్యూమ్ వేసేటప్పుడు వాటర్ రిఫ్లెక్షన్ ఎట్లా ఉంది, స్కై పార్ట్ ఎట్లా ఉంది. సో మనం బోట్కి కూడా బ్లూ కలరే అనుకున్నాం. సో ఫస్ట్ మనము బోట్ కంటే ముందు బ్యాక్గ్రౌండ్ మొత్తం కంప్లీట్ చేస్తున్నాం. ఎక్కడైతే మనకి బ్లూ కావాలో అక్కడ బోట్కి ఏదైతే రిఫ్లెక్టెడ్ బోట్ షాడో వేసామో దానికి కూడా బ్లూ కలర్ వేసుకున్నాము. సో వన్స్ బ్లూ వాల్యూమ్ మొత్తం వేసుకున్న తర్వాత బ్రష్ క్లీన్ చేసుకొని ఒక్కసారి స్ప్రెడ్ చేసుకుంటే చాలా న్యాచురల్గా ఉంటుంది. వాటర్ ప్రజెంటేషన్ కనిపిస్తుంది మనకి ఇక్కడ.
సో బ్యాక్గ్రౌండ్ డ్రై అయ్యేంత వరకు ఇక్కడ మనం బోట్ మీద వర్క్ చేద్దాం. సో ఫస్ట్ స్టెప్, బోట్లో ఎక్కడెక్కడైతే డార్కర్ వాల్యూమ్ ఉంటుందో ఆ డార్కర్ వాల్యూమ్ని బ్లూ తోటి వేస్తున్నాను. ఇక్కడ బ్లూ కూడా డార్క్గా లేదు, కంప్లీట్గా మీడియం కలర్లో ఉంది. సో వన్స్ ఎక్కడైతే డార్కర్ వాల్యూమ్స్ కావాలో, హైలైట్స్ కావాలో అక్కడ కొంచెం బ్లూ కలర్ టచ్ చేశాను. దీంట్లో కూడా మనం స్టెప్ బై స్టెప్ వర్క్ చేద్దాం. ఫస్ట్ బ్లూ కలర్ టచ్ చేశాక బ్రష్ క్లీన్ చేసుకొని బ్రష్లో ఉండే వాటర్ తోటి జస్ట్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఎక్కడైతే కలర్ ఇచ్చానో, బ్లూ కలర్ ఇచ్చానో అక్కడ స్ప్రెడ్ చేస్తున్నాను, ప్యాచ్ లాగా కాకుండా న్యాచురల్గా ఉండేటట్లు. సో ఇప్పుడు చెక్కకి ఎక్కడైతే మధ్యలో మనకి ప్రజెంటేషన్ కనిపిస్తుందో దానికి కొంచెం డార్క్ కలర్ బ్లూ వేస్తున్నాను. ఇంతకుముందు తీసుకున్న సేమ్ కలరే. సో మీడియం టోన్ కలర్. ఇదే కలర్స్ తీసుకోవాలని ఏం కంపల్సరీ కాదు బోట్కి, మీ ఇష్టం వచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. సో నేను బ్లూ కలర్ వాల్యూమ్స్ చూపిస్తున్నాను కాబట్టి వాటర్కి ఎట్లా ఉంటుంది, బోట్కి రిఫ్లెక్షన్ డార్క్ బ్లూ ఎలా వస్తుంది, బోట్ కలర్ ఎట్లా వస్తుంది బ్లూ షేడ్స్. సో షేడ్స్ చూపిస్తున్నాను కాబట్టి నేను సేమ్ కలర్స్ తీసుకొని వేస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ నేను బోట్ షేప్ వేసుకుంటున్నాను, అక్కడక్కడ టచ్ చేస్తూ ఉన్నాను, కంప్లీట్గా స్ట్రోక్ వేయట్లేదు. సో వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ప్లెయిన్ వాటర్ తీసుకొని ఒక్కసారి స్ప్రెడ్ చేస్తున్నాను ఇక్కడ. ఎప్పుడైనా సరే వాటర్ కలర్ పెయింటింగ్ చేసినప్పుడు ఇట్లా స్టెప్ బై స్టెప్ చేయండి, చాలా బాగుంటుంది చేసినప్పుడు. ఎందు గురించి అంటే ఒకటేసారి వేసేసారంటే అది ప్యాచ్ లాగా కనిపిస్తుంది. సో వాటర్ కలర్ వేసేటప్పుడు కొంచెం అటెన్షన్గా వర్క్ చేయండి. కలర్ కాంబినేషన్స్, ప్రజెంటేషన్ చాలా ఫ్రెష్గా, చాలా నీట్గా బాగుంటుంది. కానీ ఏంటంటే రిపీటెడ్గా మనం దాని మీద ఆయిల్ పెయింటింగ్స్కి చేసినట్టుగా చేయలేము. ఒక్కసారి కలర్ వేశారు, స్ట్రోక్ వేశారంటే దాన్ని మిక్స్ చేసుకుంటూ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. సో ఇక్కడ నేను ఇంకొంచెం డార్కర్ వాల్యూమ్ తీసుకున్నాను కలర్, బ్లూలోనే ఇంకొంచెం డార్కర్ వాల్యూమ్ తీసుకున్నాను ఇక్కడ. సో బోట్లో ఎక్కడైతే డార్కర్ వాల్యూమ్ షాడో ప్లే చేస్తుందో, షాడో ఎక్కడైతే కనిపిస్తుందో దానికి షాడో ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ బ్లూ, డార్క్ బ్లూ తోటి. మీరు వేసేటప్పుడు రిఫరెన్స్ ఏదైతే తీసుకుంటారో ఆ రిఫరెన్స్లో మీకు ఎంత డార్క్ వాల్యూమ్ కనిపిస్తుంది, మిడిల్ టోన్ ఉందా, డార్కర్ ఉందా, ఎంత డార్క్ ఉందని చెక్ చేసుకుంటూ ఉండండి. చెక్ చేసుకుని దాంతోపాటు వేయండి, కానీ డైరెక్ట్గా డార్క్ కలర్స్ యూస్ చేయకండి. ఫస్ట్ కంప్లీట్గా లైట్, దాని తర్వాత స్ప్రెడ్ చేయడం, మళ్ళీ తర్వాత సెకండ్ స్టేజ్ ఆఫ్ డార్క్నెస్, దాని తర్వాత మళ్ళీ దాన్ని స్ప్రెడ్ చేయడం, మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ ఇంకొక డార్క్. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ చేయండి. ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది అట్లాంటివి చేసినప్పుడు సీనరీస్కి. ఇక్కడ బోట్ షేప్ ఇచ్చేటప్పుడు కూడా కంప్లీట్గా లైన్ ఇవ్వట్లేదు నేను, జస్ట్ ఒక స్ట్రోక్ లాగా ఇచ్చి వదిలేస్తున్నాను దాన్ని. ఇక్కడ ఇంకొంచెం డార్కర్ వాల్యూమ్ తీసుకున్నాను మళ్ళీ. సో బోట్ పెయింటింగ్ ఇంకొంచెం డార్క్ కలర్. సో ఇక్కడ కలర్లో ఏం చేశానంటే వాటర్ ఒక 20%, కలర్ 80% ఉంది ఇక్కడ. సో బోట్ కింద షాడో ఏదైతే ఉందో ఆ షాడోని, బోట్ని సపరేట్ చేయడానికి కంప్లీట్గా డార్కర్ వాల్యూమ్ వేశాను నేను ఇక్కడ. అయిపోయిన తర్వాత బోట్ మీద ఏవైతే లైన్స్ ఉంటాయో ఆ లైన్స్ని జస్ట్ లైట్గా స్ట్రోక్స్ లాగా డ్రా చేసుకుంటున్నాను.
సో వన్స్ నెక్స్ట్ ఇంకొంచెం డార్కర్ కలర్ బోట్కి టచ్ చేస్తున్నాను. సో 5-6 స్టేజెస్ స్టెప్ బై స్టెప్ వేస్తున్నాం మనం. సో నాతో పాటు చేయండి, కరెక్ట్గా వస్తుంది యాంగిల్ రిథమ్ అనేది. కలర్ కాంబినేషన్స్ చాలా మంచి డెప్త్ కనిపిస్తాయి ఈ రకంగా వేసినప్పుడు. మొత్తం లైన్ని డ్రాగ్ చేయకండి, జస్ట్ టచ్ చేసి వదిలేసేయండి అది డార్కర్ వాల్యూమ్ అనేది. సో చెక్క ఏదైతే మధ్యలో ఉందో, బోట్ మధ్యలో ఉందో దానికి కూడా డార్క్ కలర్ షాడో ఇస్తున్నాను ఇక్కడ. అంటే ఆ వుడెన్ దానికి డార్కర్ వాల్యూమ్ ఎక్కడ ఉంటుందో ఆ కలర్ని ఇక్కడ డార్క్ బ్లూ తోటి వేస్తున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఇంకొంచెం డార్కర్ వాల్యూమ్. అది ఇప్పుడు మనం వేసేది బోట్ రిఫ్లెక్షన్ ఎక్కడైతే ఉందో ఆ షాడో వాటర్ రిపిల్స్ ఎట్లా కనిపిస్తుంది అనేది వేస్తున్నాం. ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. టచ్ చేసేటప్పుడు కంప్లీట్గా లైన్స్ లాగా చేయట్లేదు, వేవ్స్ లాగా కలర్ వేస్తున్నాను, డార్క్ బ్లూ కలర్. ఇక్కడ ఏమవుతుందంటే బోట్ రిఫ్లెక్ట్ అయిన షాడో రెండింటిని సపరేట్ అవుతూ అది వాటర్లో ఉన్నట్టుగా మనకు ప్రజెంటేషన్ కనిపించాలి బోట్ అనేది. సో అది షాడో అనేది చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తూ ఉంటుంది. సో షాడో వేసేటప్పుడు డైరెక్ట్గా లైన్స్ వేయకుండా కొంచెం వాటర్ వేవ్స్ లాగా టచ్ చేస్తూ వస్తే చాలా చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది అది. సో సేమ్ డార్క్ కలర్ ఏదైతే ఇచ్చానో అదే కలర్ని ఒకసారి బోట్ మీద కూడా చిన్న చిన్న టచ్అప్స్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇంకొక స్టేజ్, నెక్స్ట్ స్టేజ్ ఇంకొంచెం డార్క్ కలర్ తీసుకున్నాను బ్లూ షేడ్లోనే. ఆ డార్క్ కలర్ తోటి ఇక్కడ మళ్ళీ హైలైట్స్ ఇస్తున్నాను, డార్క్ బ్లూ హైలైట్స్ ఇస్తున్నాను ఇక్కడ. సో హైలైట్స్ ఇచ్చేటప్పుడు ఎక్కడైతే డార్కర్ వాల్యూమ్ కనిపిస్తుందో అంతవరకే వేయండి, మొత్తం అంతా స్ప్రెడ్ చేయొద్దు. వేసేటప్పుడు కొంచెం స్లోగా వేస్తూ ఉండండి జాగ్రత్తగా. సో ఇది డార్క్ కంప్లీట్ ఎక్కువగా ఉంది, అదే రకంగానే బోట్కి కూడా చిన్న చిన్న టచ్అప్స్ ఇస్తున్నాను ఫైనల్గా, కంప్లీట్గా డార్కర్ వాల్యూమ్. సో ఒక్కసారి డార్కర్ వాల్యూమ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రష్ని ఒక్కసారి క్లీన్ చేసుకొని, సో ఆ బ్రష్కి వచ్చిన వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ తోటి కంప్లీట్గా బోట్ మీద ఒక్కసారి నేను స్ప్రెడ్ చేస్తున్నాను ఇక్కడ. అట్లా చేసినప్పుడు ఏంటంటే ఎక్కడెక్కడైతే ప్యాచెస్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే స్ట్రోక్ వాల్యూమ్ ఉందో, ఎక్కడైతే డార్కర్ లైటర్ వాల్యూమ్ ఉందో అవన్నీ కలిపేసి ఒక టైప్ ఆఫ్ టెక్చర్లో కంప్లీట్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఇక్కడ కొంచెం లైట్ బ్లూ కలర్ తీసుకొని దానికి హైలైట్ ఇచ్చాను. సో వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత లైట్
గ్రీన్ కలర్ అంటే కలర్ ఒక 1%, వాటర్ అనేది 9% మిక్స్ చేసుకొని ఎక్కడైతే గ్రాస్ ఉంటుందో ఆ గ్రాస్కి మొత్తం అంతా ఇక్కడ కలర్ వేస్తున్నాను. కంప్లీట్గా లైట్ కలర్ ఇస్తున్నాను ఇక్కడ. సో వన్స్ మన లైట్ కలర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే నెక్స్ట్ స్టేజ్లో గ్రీన్ కలర్ అనేది 5%, వాటర్ అనేది 5% ఈక్వల్గా ఉన్నాయి. సో అది వేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ కొంచెం నెక్స్ట్ స్టేజ్ వేసాను. కంప్లీట్గా స్ప్రెడ్ చేయట్లేదు, కొంచెం వాల్యూమ్ షేడ్ కనిపించేటట్లుగా టచ్ చేస్తున్నాను. వన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఇంకొంచెం డార్కర్ గ్రీన్లో కూడా వాటర్ 5%, కలర్ 5%. మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఎక్కడైతే డార్కర్ వాల్యూమ్ కావాలో ఆ వాల్యూమ్ని టచ్ చేస్తూ వస్తున్నాను. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత కొంచెం హైలైట్ పార్ట్ కావాలనిపించింది. అక్కడ నేను ఎల్లో షేడ్ వేశాను కొంచెం బ్రైట్నెస్ కోసం. సో వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కువగా మనం ఏదైతే కలర్ వేస్తూ ఉంటామో ఆ కలర్ అనేది ఆ పేపర్ టెక్చర్ అనేది తీసేసుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ నాకు బ్లూ కొంచెం డల్గా లైట్గా అనిపించింది. అందు గురించి ఇంకొంచెం బ్రైట్గా కనిపించాలి అనేసి కొంచెం బ్లూ టచ్ చేస్తున్నాను మళ్ళీ ఇక్కడ నేను.
కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రీన్ కలర్ తీసుకున్నాను. గ్రీన్ కలర్ని ఎక్కడెక్కడైతే గ్రాస్ ఉందో ఆ గ్రాస్కి టచ్ చేస్తున్నాను. చిన్న చిన్న షేప్ ఇచ్చేసి డ్రాప్ చేస్తున్నాను. అంటే గ్రాస్ టు గ్రాస్ షేప్ ఇవ్వడం ప్లస్ దాంతోపాటు ఇండికేషన్ సపరేట్ అవుతూ ఉంది. ఎక్కడ ఎక్కువగా గ్రాస్ ఉంది, ఎక్కడ తక్కువగా ఉంది, దాని లోపల ఎల్లో ఒకటి టచ్ చేసాం మనం గ్రౌండ్కి. సో ఈ ప్రజెంటేషన్ మొత్తం ఒకదానికొకటి మిక్స్ అవుతుంది. వన్స్ లైట్ గ్రీన్ వేసిన తర్వాత ఇంకొంచెం డార్కర్ గ్రీన్ తోటి దానికి జస్ట్ టచ్ చేస్తున్నాను అంతే బ్రష్ టిప్ తోటి. సో ఇక్కడ మనము గ్రీన్ కలర్ కంప్లీట్ చేసాము. అయిపోయిన తర్వాత లైట్ గ్రీన్ కలర్ తీసుకొని ఎక్కడెక్కడైతే నాకు షాడో కావాలో, గ్రాస్ది చిన్న చిన్న షాడో పార్ట్ ఎట్లా ఉండాలో కావాలో అది వేసుకుంటూ వెళ్తున్నాను. సో వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్ తీసుకొని ట్రీస్ డ్రా చేస్తున్నాను ఇక్కడ. సో ట్రీస్ డ్రా చేసేటప్పుడు కూడా సేమ్ మెథడ్. ఫస్ట్ లైట్గా వేసాను, దాని తర్వాత కొంచెం డార్కర్ వాల్యూమ్ని మధ్య మధ్యలో ట్రీకి ట్రంక్కి టచ్ చేశాను. అయిపోయిన తర్వాత బ్రష్ క్లీన్ చేసేసి ప్లెయిన్గా బ్రష్ని టచ్ చేశాను, పైనుంచి కిందికి డ్రాగ్ చేశాను అది ఇంత ట్రంక్కి. అప్పుడు వాల్యూమ్ అనేది షేడింగ్ చాలా బాగా కనిపిస్తుంది. సో ట్రీ వేసేటప్పుడు ఏంటంటే కంప్లీట్గా స్ట్రైట్గా వేయకుండా కొంచెం జిగ్జాగ్గా ఉంటాయి వంకరగా, అవి చెక్ చేసుకోండి మీరు తీసుకునే రిఫరెన్స్లో. దాని తర్వాత ఇంకొంచెం డార్కర్ వాల్యూమ్ తీసుకొని జస్ట్ టచ్ చేస్తున్నాను ట్రంక్స్కి మొత్తం అంతా బ్రైట్గా కనిపించడం కోసం. ప్లీజ్ అందరూ లైక్స్ ప్రెస్ చేయండి, ఇంకొంతమందికి షేర్ అవుతుంది మీరు లైక్స్ ప్రెస్ చేస్తే. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది, కోర్స్ నాకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.
సో వన్స్ డార్కర్ వాల్యూమ్ ట్రంక్స్కి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్లాట్ బ్రష్ తీసుకున్నాను. ఫ్లాట్ బ్రష్ తీసుకొని దానికి డైరెక్ట్గా కలర్లో దాన్ని తీసుకొని బాగా ట్యాప్ చేశాను. సో ఈ రోజుకి సెక్షన్ ఇంతే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.